కువైట్ అబ్బాయి పెళ్లికి 4 పుట్టేలు కోస్తున్నారు. 100 రకాల వంటలతో ఇంకో లెవెల్ గిఫ్ట్స్తో అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇంటికి అయితే డైమండ్ బంగారం డబ్బులతో అయితే వచ్చారు. ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రైడ్ వ్లాగ్స్. ఈ రోజు మా పక్కింట్లో కువైట్ వాళ్ళ అబ్బాయి పెళ్లి అయితే జరిగింది. ఇది సాధారణ పెళ్లి కాదు ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా రాయల్ స్టైల్లో జరిగింది. అబ్బాయి పెళ్లి అంటే ఎలా ఉంటుందో, ఎంత ఖర్చు చేస్తారో, ఏమేమి వంటలు పెడతారో ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మా పక్క ఇంట్లో పెళ్లి కాబట్టి ఈ వీడియో మా ఆయన మాత్రం తెచ్చినాడు. నేనైతే వెళ్ళలేను అనమాట, ఎందుకంటే ఇది అబ్బాయి పెళ్లి కాబట్టి అక్కడ ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే ఉంటారు. అందుకే మా హస్బెండ్ అయితే పంపించిన ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళి వీడియో తీసుకురా అని చెప్పాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, అమ్మాయి వైపు పెళ్లి వేరుగా ఉంటుంది. అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ అక్కడ వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం అలౌడ్ చేయరు అనమాట. అది ఆడవాళ్ళ కల్చర్. ఇక్కడ అబ్బాయి వైపు మాత్రం ఇలా వీడియోలు తీసుకోవచ్చు. బయట వాళ్ళ పెళ్లిలో ఇంకో మంచి విషయం ఫ్రెండ్స్, అతిథులకు చాలా గౌరవం ఇచ్చారు. ఎవరికైనా తక్కువ కాకుండా చూస్తారు. అందరూ కలిసి తినే విధానం, ఫ్యామిలీ అంటే బాండింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బాయి ఎంట్రీ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఫోటోలో వీడియోలో సేమ్ మనలాగే అనమాట. మ్యూజిక్తో గ్యాండ్ ఎంట్రీ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ చేస్తారు. చప్పట్ల హడావేడి, ఫుల్ ఆనందం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయి ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చూసే సినిమా సీన్ లా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏర్పాట్లు చూద్దాం ఫ్రెండ్స్. పెద్ద టెంట్ అయితే ఏర్పాటు చేశారు. లైటింగ్ చాలా అందంగా అయితే ఉన్నాయి. కూర్చోడానికి ఫుల్గా అందరూ కుర్చీలు, కింద మ్యాట్లు వేశారు. నైట్ టైంలో అంటే లైట్లు వేశారు, మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంట్ అయితే. అంటే ఇవన్నీ రెంట్కి తెచ్చినారనమాట. అంటే లైట్లు, కుర్చీలు, కింద మ్యాట్లు ఇవన్నీ కూడా సేమ్ మనలాగే మనం ఎట్ట రెంట్కి తెచ్చుకుంటాము బయట, వాళ్ళు కూడా అలాగే అనమాట. ఇవన్నీ బయట నుంచి అయితే తెప్పించినట్టు ఇలా అయితే ఉంది. అంటే మామూలుగా కొందరైతే ఇల్లు అయితే ఇంట్లో చేసుకుంటున్నారు, కొందరైతే బయట చేసుకుంటారు అనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే బయట ఎంట్రన్స్ అనమాట, అంటే లోపలికి వెళ్ళడానికి ఇలా అయితే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, సింపుల్గా. అలాగే ఇక్కడ చూడండి జ్యూసులు, అలాగే కాఫీ, టీ అన్నీ ఇచ్చారనమాట. ఇవి ఒక 10 రకాలు అయితే ఉంటాయి స్వీట్లు అవన్నీను. అంటే పెళ్ళంటే మెయిన్ ఇలాగ జ్యూసులు, కాఫీ, టీ, స్వీట్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కాఫీలు అనమాట. ఇవన్నీ కూడా బయట నుంచే రెంట్కి తెచ్చినట్టు. మా ఆయన అయితే మాకు కూడా తెచ్చిచ్చినాడు, అంటే నాకు జూలేకి. మేము కూడా తాగుతున్నాం అనమాట. ఒకటి మ్యాంగో, ఒకటి వచ్చి పరవాలే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, వంటలు నిజంగా ఆశ్చర్యపోయాను నేనైతే చూసి. చాలా రకాల వంటలు అయితే ఉన్నాయి. చికెన్ మండి, మటన్ కబాబ్, అలాగే 4 పొట్టేలు అయితే కోస్తున్నారు. అన్ని 100 రకాల వంటలు పైగా ఉంటాయి ఫ్రెండ్స్. కువైట్ పిల్ల అంటే పెద్ద పెద్ద ప్లేట్లో పెడతారు. ఒక ప్లేట్కి 4-5 మంది కూర్చొని ఇలా కలిసి అయితే తింటారు. ఇది వాళ్ళ సంప్రదాయం. వంటల వాసన చూస్తేనే ఆకలి పెరుగుతుంది ఫ్రెండ్స్. నాకు కూడా మా ఆయన అయితే తెచ్చినాడు. అంటే నాకు వచ్చేసి చికెను ఇలా అనమాట. ఒక 4-5 రకాలు అయితే తెచ్చినాడు. ఇలా చూడండి, పిల్లలు పెద్దలు అందరూ పెళ్ళిలో ఎంత ఆనందంగా అయితే ఉన్నారు. ఇవైతే నాకు మా ఆయన అయితే తెచ్చినాడు ఒక 7. అలాగే ఒకటైతే అంటే 3 రకాలు అయితే తెచ్చినాడు. ఒకటైతే చేపలన్నం, ఒకటైతే రొయ్యలన్నం, ఒకటైతే చికెన్ అనమాట. అది కొంచెం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. అంటే మనం ఏదైతే తినగలుగుతామో అవే తెచ్చుకుంటాము. చాలా రకాల అరబిక్ స్వీట్స్ కూడా పెడతారు. అంటే బక్లావా, కన్నాపా, కేకులు, ఖర్జూరాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఒకటి కాదు, అసలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు. అన్ని రకాల వంటలు అయితే, అన్ని రకాల కేకులు, అన్ని రకాల స్వీట్స్ అయితే ఉంటాయి అనమాట. పెళ్ళంటే, కువైట్ పెళ్ళంటే అలా ఉంటుంది అనమాట ఇక్కడ భోజనం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఫ్రెండ్స్, కువైట్ అబ్బాయి పెళ్ళిలో గ్రామ్ సైడ్ ట్రెడిషనల్ చాలా డిఫరెంట్. అంటే అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇంటికి వెళ్ళి డైమండ్ బంగారం డబ్బులు ఇచ్చారు. అంటే గ్రామ్ సైడ్ వాళ్ళు స్పెషల్ గిఫ్ట్తో వచ్చారు. ఇవి షో అప్ కోసం కాదు, అంటే రెస్పెక్ట్, అంటే వాళ్ళ కల్చర్ కోసం అనమాట. అమ్మాయి ఫ్యామిలీ కూడా అంటే ప్రిపేర్ అవుతారు, అంటే బ్లెస్సింగ్ ఇవ్వడానికి వాళ్ళ గిఫ్ట్ రెడీగా ఉంటారనమాట తీసుకోవడానికి. సింపుల్గా చెప్పాలంటే ఈ గిఫ్ట్ కేవలం వస్తువులు కాదు, అవి సంపద, గౌరవం, కుటుంబ బంధాన్ని అంటే చూపిస్తాయన్నమాట. అందుకని ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇవన్నీ తిన్న తర్వాత ఇక్కడ 4 పొట్టేళ్ళు ఒక 20 ప్లేట్లకు అయితే పెట్టినారు. ఇవన్నీ కూడా అంటే సగం తిని అంతా పడేసినారు చూడండి. ఇవన్నీ ఒక కవర్ కట్టి, అంటే అది వేస్ట్ అయిన ఫుడ్ అంటే ఆ కవర్లు అయితే కట్టి ఆ ప్లేట్లన్నీ గడుగుతున్నారు అనమాట. ఇవన్నీ బయట నుంచి అయితే అంటే వచ్చినారు మనుషులు వంటలు చేయడానికి. అంటే 4 పొట్టేళ్ళు కదా, పెద్ద పెద్ద దబరాలతో అయితే వంటలు ఉండాలి ఫ్రెండ్స్. చాలా కష్టం ఉంటుంది. ఇంట్లో డైవర్కి కద్దామలకి అయితే ఇలాంటి పనులు అవ్వవు అనమాట. ఇలా పెళ్ళిళ్ళు ఉన్నా, ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా కూడా అంటే బయట నుంచి అయితే పిలిపించుకుంటారు.
అంటే ఇంట్లో వాళ్ళకి అంత కష్టం అనిపించదు అనమాట. ఈ విధంగా మూట కట్టి అంటే ఇబ్బంది పడేస్తారు అనమాట. ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందో ఫ్రెండ్స్. వీళ్ళు ఏదైనా పార్టీలు చేసినా, ఫంక్షన్ చేసినా, పెళ్ళి జరిగినా చాలా ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇదంతా మటన్ అన్నమాట. ఈ వంటలన్నీ చేయడానికి బోర్లు, ప్లేట్లు, గ్యాసులు, స్టవ్లు ఇవన్నీ కూడా ఈ వంట వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. వంటలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. చూడండి ఎంత ఫుడ్, ఎంత మటన్, ఎంత రైస్ వేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ పడేసి ఒకరైతే సబ్బు పెడుతున్నారు బోకలకి. చూడండి ఇవన్నీ కడిగేసినారు అనమాట. ఒకరు సబ్బు పెడితే ఒకరు పైప్ వేసి కడిగితే అలా అనమాట. వీళ్ళ జీతాలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు బయట అయితే వర్క్ చేస్తారు. వీళ్ళ జీతాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే బయట వాళ్ళకి ఎక్కువే ఉంటుంది జీతము. ఇవన్నీ ఇక్కడే కడుక్కొని అయితే తీసుకెళ్ళిపోతారు. కొందరైతే అలానే తీసుకెళ్ళిపోతారు, అక్కడ కడుక్కుంటారు అనమాట. ఆ తర్వాత పైప్ వేసి అన్నీ నీట్గా కడిగేసినారు. పెళ్ళి ఇదే ఫ్రెండ్స్. అంటే మా ఇంటి పక్కన కోయట అబ్బాయి పెళ్ళి అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.